హలో అందరికీ ఈరోజు మనం హెల్తీగా హోమ్ స్టైల్ బురిటో బౌల్ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్ బ్రెస్ట్, స్వీట్ కార్న్, కుకుంబర్, జుకినీ, టమాటో, క్యాప్సికమ్, లెటస్, ఆలివ్ ఆయిల్, గార్లిక్, సౌత్ వెస్ట్ సాస్, మయోనీస్, సాల్ట్, చిల్లీ పెప్పర్, ఎయిర్ పౌడర్, సోయా సాస్ ఆప్షనల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఒక బౌల్ స్వీట్ కార్న్ వేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్ని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 500 గ్రామ్స్ చికెన్ బ్రెస్ట్ని తీసుకొని థిన్ స్లైసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు గార్లిక్ గ్రేట్ చేసుకొని గార్లిక్ని చికెన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఘాట్లలోకి చేరేంతలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని 15 to 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ముందుగా జుకినీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కీరా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ని సన్న స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా లాటెస్ని చిన్న చిన్న ఆకులుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వెజిటేబుల్స్ జుకినీ, క్యాప్సికమ్, కీరా, ఆనియన్స్ వేసుకొని టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకునేటప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకొని టాస్ చేసుకోవాలి. టాస్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటే వెజిటేబుల్స్ అనేవి త్వరగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత సాఫ్ట్గా కుక్ అయిన వెజిటేబుల్స్ని తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న టమాటో పీసెస్, బాయిల్ చేసుకున్న కార్న్ వేసుకొని
రుచికి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని కుక్ చేసుకున్న వెజిటేబుల్స్, కార్న్ మిక్స్చర్, లాటస్ అండ్ చికెన్ పీసెస్, one tablespoon of Southwest Chipotle sauce, 1 tablespoon of mayonnaise వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో హెల్తీగా రుచికరమైన హోమ్ స్టైల్ చికెన్ బురిటో బౌల్ రెడీ.